హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 193. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ అక్కడే ఉండి ఆ డోర్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. సరిగ్గా 1 గంటకి శారద, లక్ష్మి ఇద్దరూ కలిసి ఆలయాన్ని పూర్తిగా చక్కగా శుభ్రం చేసేశారు. ఇంకా తోటలో పువ్వులు కొయ్యటానికి వెళ్ళారు ఇద్దరూ కలిసి. చిన్నబాబు అని పిలిచాడు కాసిం అర్హన్ని. ఏంటి కాసిం, ఏదైనా చెప్పాలా అని అడిగాడు అర్హంత్. మీకు చెప్పే స్థాయి కాదు, కానీ ఈ సమస్యకి పరిష్కారం అని తటపటాయిస్తూ అడిగాడు. ఇక్కడ జరిగిందంతా చూసావు కదా, నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నీకు తెలుసు కదా అన్నాడు అర్హంత్. కానీ చిన్నబాబు, అది జరగదు. ఏం జరుగుతుందో మీకు తెలుసు. అక్కడ ఉన్నది మీ నానమ్మ అని అన్నాడు కాసిం. ఆవిడ గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు. అయినా నాకు నీ మీద కూడా కోపం ఉంది కాసిం. తాతయ్య గురించి నీకు పూర్తిగా తెలుసు, ఆఖరికి చిన్న నానమ్మ గురించి కూడా. అయినా కూడా నువ్వు మా నాన్న వాళ్ళని ఆపలేదు, అత్తయ్య వాళ్ళని కాపాడలేదు అన్నాడు కోపంగా. నాకు చివరి నిమిషం వరకు తెలియదు చిన్నబాబు. తెలిసేసరికి అంతా అయిపోయింది. ఆ తర్వాతనే నేను బంగ్లా వదిలేసి వెళ్ళింది తలదించుకొని చెప్పాడు కాసిం. మరి ఇప్పుడెందుకు వచ్చావు కాసిం? రావటమే నీ ప్రతాపాన్ని కూడా చూపించావు. ఇంకా ఆవిడకు లాయల్గా ఉండాలని అనుకుంటున్నావా? కోపంగా చూస్తూ అడిగాడు అర్హంత్. పిల్లలని జాగ్రత్తగా చూసుకోమని పెద్దసారు వెళ్తూ వెళ్తూ నాకు బాధ్యత అప్పగించారు చిన్నబాబు. జీవిత మేడంని అలాంటి సిచ్యువేషన్లో చూడలేకపోయాను. ఆవేశం పొంగుకొచ్చింది అని చెప్పాడు కాసిం. రేపు అదే పొజిషన్లో ఉంటుంది. వాళ్ళకి ఎదురు నిలబడింది నేను. మరి నీ అడుగులు ఎటువైపో నువ్వే నిర్ణయించుకో అని చెప్పాడు అర్హన్. మాటలతో ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయి చిన్నబాబు అని అడిగాడు కాసిం. అది జరగని పని అని నీకు తెలుసు. ఆవిడ మారేదే అయితే మనుషులని చంపుకుంటూ పోదు. అన్నీ అయ్యాకనే నేను అన్నిటికీ సిద్ధపడింది అని చెప్పాడు అర్హంత్ కఠినంగానే. ఏం మాట్లాడలేకపోయాడు కాసిం. సాయంత్రపు నీరెండ తలుక్కున మెరుస్తుంది. కాసిం మణికట్టుకి లావుపాటి వెండి కడియం మీద పడిన సూర్యకిరణాలు తలుక్కున మెరిసి పరివర్తనం చెంది ఆలయం మీద పడుతుంది ఆ వెలుగు. కాసిం వైపు చూసి పక్కకి తల తిప్పిన అర్హన్ని ఆకర్షించింది ఆ వెలుగు. కాసిం ఇంకేం మాట్లాడటానికి లేదన్నట్లుగా కదలబోయాడు. కదలనివ్వలేదు అర్హన్. అతని చేతిని అలానే పట్టుకున్నాడు ముందు ఉన్నట్టుగా. అయోమయంగా చూశాడు కాసిం. ఏం లేదు, ఏదో కనిపించింది అని కాసిం చేతిని వదిలేశాడు. కాసిం అక్కడి నుండి వెళ్ళాక అర్హన్ ఆలయం ముందుకు వెళ్ళాడు. తలుపు తీసిన దగ్గర చిన్న ఆకారాన్ని చూశాడు. కానీ అదేంటో స్పష్టంగా చూడలేకపోయాడు. శారద వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కానీ అతనికి తెలియలేదు అదేంటో. ఇంతకుముందు దాన్ని చూసినట్టుగా అనిపించింది. కన్నా వెళ్దామా? మళ్ళీ రావాలి, సాయంత్రం కూడా పూజ చేయాలి అంది శారద. వాళ్ళని తీసుకుని వెళ్ళాడు అర్హన్ మౌనంగా. హరి వాళ్ళని అక్కడే ఆలయం దగ్గర ఉండమని చెప్పాడు. అర్హంత్ వెళ్ళిన కాసేపటికే లేచిన లోచన అక్కడ అర్హంత్ లేకపోవడంతో కంగారు పడింది. కానీ రంగి అర్హంత్ బంగ్లా దగ్గరకు వెళ్ళిన విషయం చెప్పటంతో ఇంకా లోపలికి వెళ్ళలేదు. అర్హంత్ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది.
త్రిలోచన స్నానం చేసి రెడీ అవ్వు, పూజ కోసం వెళ్ళాలి మనం అని చెప్పింది శారద లోపలికి రావడంతో. అత్తమ్మ, మీరు నన్ను పిలవాల్సింది, నేను వచ్చేదాన్ని అంది చిన్నబుచ్చుకొని. అందరూ వెళ్ళిపోయారు, తనని మాత్రమే వదిలేసి అన్న భావన తనది. అక్కడ అమ్మ వాళ్ళని లోపలికి రానివ్వటం లేదంటే వెళ్ళాను నేను. ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వు చాలా అలసిపోయావు కదరా, అందుకే తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు అర్హంత్. వాళ్ళు ఎవరినీ ఏం అనలేదు కదా అని అడిగింది చిన్నగా. లేదు మా, ఎవరినీ ఏం అనలేదు. మమ్మల్ని ఆపేసిందని నేనే ఫోన్ చేశాను అర్హంత్కి. ఆవిడతో లేనిపోని గొడవలు ఎందుకని మేమందరం ఎలా వెళ్ళామో అలానే వచ్చాం చూడు అంది శారద కోడలి భయం అర్థం చేసుకొని. సరే అత్తయ్య అని వెళ్ళింది లోచన. తెచ్చిన పువ్వులన్నీ హాల్లోనే పెట్టి వాళ్ళు కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళారు. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. భీముడు మట్టి మొత్తం అందరికీ పంచి ఇచ్చే పనిలో పడ్డాడు. అర్హంత్ సున్నితంగా లోచనని హత్తుకొని, నిజంగానే అక్కడ ఏం జరగలేదుమా అన్నాడు. బావా, ఆ సోములు వాళ్ళు అని చిన్నగా అడిగింది. అడవిలో మనుషులని పంపింది, ఇక్కడ బాలు వాళ్ళ మీద మనుషులను పంపింది, అక్కడ బంగ్లా మీద అటాక్ చేసింది, అందరూ కూడా వాడి మనుషులే. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నాడు. కాసిం చేసిన పనితో వాడి ఈగో దెబ్బతింది, అందుకే కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. కానీ సాధువు వచ్చి వాడి ప్లాన్ని తిప్పికొట్టాడు కదా, వాడికి సరైన లెసన్ నేను నేర్పిస్తాను కదా, మరోసారి మన జోలికి రాకుండా చేస్తాను అని చెప్పాడు అర్హంత్. ఏం చేసినా వాళ్ళ ప్రాణాలు మాత్రం తీయకు బావా, కానీ అంతకన్నా పెద్ద శిక్ష వెయ్యి. ప్రాణం తీస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు, కానీ జీవితంలో మళ్ళీ మన గురించిన ఆలోచన కూడా చెయ్యకూడదు వాళ్ళు అంది లోచన. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి, అలానే చేస్తాను, నువ్వు ఇవన్నీ ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు అర్హంత్. అని అర్హంత్ని హత్తుకొని నిలబడింది లోచన. ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చాక శారద వాళ్ళు కూడా రావటంతో రామయ్య గారిని తీసుకొని ఆలయానికి వెళ్ళారు. బాలు వాళ్ళు ఇంటి దగ్గరే ఉండటంతో వాళ్ళని చూసుకోవడానికి హరిని అక్కడే ఉండమని చెప్పాడు అర్హంత్. భీముడిని రమ్మని వాళ్లతో తీసుకెళ్లాడు. ఈసారి ఎవరూ కూడా వాళ్ళని అడ్డుకునే సాహసం చెయ్యలేదు. కాసింతో వచ్చిన వాళ్ళందరికీ కూడా అప్పటికే అతను వార్నింగ్ ఇచ్చాడు. అర్హంత్ ఆ ఇంటి వారసుడని, తొందరపడి ఎవరేం చెప్పినా కూడా అతని మీదకు వెళ్ళొద్దు అని, కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యొద్దు అని. మిగిలిన వాళ్ళకి ముందే ఆ ధైర్యం లేదు. రామయ్య పూజకి కావలసినవి సిద్ధం చేస్తుంటే లోచన గబగబా పూలని మాల కట్టడం మొదలుపెట్టింది. శారద అందిస్తుంటే త్వరగానే మాల కట్టింది. ఆ మాలని నాగమ్మకి అలంకరించి పూజ పూర్తి చేశారు రామయ్య గారు. నాగమ్మ పాదాల దగ్గర ఉన్న కుంకుమని లోచన నుదుటిన దిద్ది నాగమ్మకి నమస్కరించాడు అర్హంత్. భర్త ప్రేమకు మనసులోనే మురుసుకుంది త్రిలోచన. వాళ్ళకి కాస్త దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తున్న కాసింకి మాత్రం అర్హంత్లో చంద్రమౌళి గారు, త్రిలోచనలో సులోచనాదేవి కనిపిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. లోచన, మీరు ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, భీముడు బాబాయ్తో అలా వెళ్ళొస్తాను అని చెప్పాడు అర్హంత్. ఇప్పుడెక్కడికి బావా, చీకటి పడుతుంది కదా, ఒకంత కంగారుగా అడిగింది లోచన. ఏం కాదు, భీముడు బాబాయ్ ఉంటారు కదా అన్నాడు అర్హంత్ నవ్వుతూ. అది కాదు బావా, నీ కాళ్ళు కూడా బాలేదు కదా అంది
అర్హంత్ ఒక్కడినే ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక. బాబాయ్ నాకు తోడుగా ఉంటారు. నేను పని పూర్తవగానే వచ్చేస్తాను. పైగా రాత్రిపూట ఆలయం ఇలా వదిలేయకూడదు కదా. తలుపు గురించి బాబాయ్తో మాట్లాడాను అని అర్హంత్ చెప్పగా, అయిపోయింది రాజాబాబు, ఇప్పుడు తెచ్చి బిగించేస్తారు అన్నాడు భీముడు. విన్నావు కదా, దగ్గరుండి ఫిక్స్ చేపించి వచ్చేస్తాను. మన ఆలయం కదా, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు అర్హంత్. అయిష్టంగానే వెళ్ళింది లోచన. వాళ్ళ కారు వెళ్ళాక, ఏమైంది రాజాబాబు అని అడిగాడు భీముడు. చెప్తాను అని కాసింని పిలిచాడు అర్హంత్. ఒక్క అరగంట ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ జరిగేది చూడకూడదు అని చెప్పాడు అర్హంత్. కాసిం మిగిలిన వాళ్ళందరినీ రెస్ట్ తీసుకోమని వెళ్ళమని చెప్పాడు. కాసిం ఒక్కడే ఉన్నాడక్కడ. సర్వెంట్ క్వార్టర్స్ నుండి ఎవరు చూసినా ఆలయం దగ్గర జరిగేది కనిపించకుండా అక్కడ ఉన్న ఇంకో కార్ని పార్క్ చేశాడు. కాసిం ఎవరు లోపలికి రాకూడదు, లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు రాకూడదు, చూసుకో జాగ్రత్తగా అని చెప్పి భీముడి దగ్గర ఉన్న తన ముళ్ళుకర్రని తీసుకున్నాడు అర్హంత్. దాన్ని సరిగ్గా దీపపు సమ్మె ఉన్న దగ్గర పెట్టాడు. సూర్యుడి బొమ్మ ఉన్న వైపు మాత్రం జాగ్రత్తగా గమనించి తన ముందు తలుపు ఊడిపోయినప్పుడు చూసిన సూర్యుని గుర్తువైపు వచ్చేలా జాగ్రత్తగా అమర్చాడు. భీముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అదంతా. కర్ర దానంతట అదే నిలబడటంతో వదిలేసి వెనక్కి జరిగాడు. కానీ ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక 5 నిమిషాలు చూసి కర్రని తీయటానికి ట్రై చేశాడు. కానీ అది రాకపోవడంతో గట్టిగా పట్టుకొని తిప్పాడు. అర్హంత్ తనకి తెలియకుండానే గట్టిగా తిప్పడంతో అది స్క్రూ తిరిగినట్టు గుండ్రంగా తిరిగింది. ఆశ్చర్యంగా అనిపించింది అర్హంత్కి. మరోసారి అలా తిప్పాడు. సులువుగానే తిరిగింది. అప్పుడు కూడా మరో 4 సార్లు కూడా సులువుగా తిరిగింది. అప్పటికే 1 అడుగు వరకు కర్ర భూమిలోకి దిగిపోయింది. ఆశ్చర్యంగా అనిపించింది అర్హంత్కి. మరోసారి అలానే చేశాడు. ఈసారి చాలా బలం ఉపయోగించాల్సి వచ్చింది. మరోసారి అస్సలు కదలలేదు. భీముడు కూడా సాయం పట్టడంతో మరోసారి తిరిగింది ఆ కర్ర. మరోసారి ప్రయత్నించారు ఇద్దరు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. నెమ్మదిగా కదులుతుంది. అది కూడా చాలా బలం ఉపయోగిస్తే. 10 నిమిషాలు పట్టింది మరో రౌండ్ తిరగటానికి. అప్పటికే ఇద్దరికి ఒళ్ళంతా చెమట పట్టేసింది. మరోసారి తిప్పడానికి ప్రయత్నించారు. కానీ అస్సలు ఇంచు కూడా కదలలేదు. వెనక్కి తిప్పి మరోసారి ముందుకు తిప్పారు. అప్పుడు చిన్నగా ఎక్కడో లీలగా వినిపించింది చిన్న శబ్దం. అది ముందు కూడా వినిపించినట్టుంది. కానీ వాళ్ళు సరిగా గమనించినట్టు లేరు. బాబాయ్, ఏదో సౌండ్ వచ్చింది చూసారా అని అడిగాడు అర్హంత్. అవును రాజాబాబు, చిన్నగా వచ్చింది శబ్దం, ఏదో తెరుచుకున్నట్టు అంటూ చుట్టూ చూస్తూ ఆలయం వైపు చూశాడు. రాజాబాబు, అటు చూడు, నాగమ్మ పాదాల దగ్గర నుండి దృష్టి మరల్చకుండా అన్నాడు భీముడు. భీముడు చూపించిన వైపు చూసి అర్హంత్ కూడా ఎక్సైట్ అయ్యాడు. నాగమ్మ పాదాల దగ్గర చిన్న పలక వంటి నిర్మాణం కనిపిస్తుంది వాళ్ళకి. కాస్త పైకి లేచినట్టుగా ఉంది అది. వెంటనే వెళ్ళి చూశాడు అర్హంత్. అది చిన్న మెట్టులా కనిపించింది. దాన్ని పక్కకి కదిలించటానికి వీలవుతుందేమో అని చూశాడు. అది పక్కకి కదలటంతో వెంటనే దాన్ని పక్కకి కదిపాడు. చిన్న చెక్క పెట్టె ఉంది అక్కడ. దాన్ని తీసుకొని దాని తాళం కోసం చూశాడు. అక్కడే ఉండడంతో అది తీసి ఓపెన్ చేశాడు అర్హంత్. లోపల పాలిథిన్ కవర్లో చక్కగా చుట్టి ఉన్నాయి కొన్ని కాగితాలు. వాటిని తిరిగి కవర్లో పెట్టేసి ఆ పెట్టెలో జాగ్రత్తగా పెట్టి పలకని
యథావిధిగా పెట్టేసి బయటకు వచ్చి, బాబాయ్ ఈ కర్రని తీసేయాలి అన్నాడు అర్హన్ దాన్ని తిప్పటానికి ట్రై చేస్తూనే. మొదటిసారిలా చాలా కష్టంగా తిప్పారు కొన్ని రౌండ్స్. ఆ తర్వాత చాలా సులువుగానే వచ్చేసింది. ఆ కర్ర పూర్తిగా వచ్చేసరికి నాగమ్మ ముందు ఉన్న పలక వంటి నిర్మాణం ముందులా లోపలికి వెళ్ళిపోయింది. బాబాయ్ ఈ తలుపు పెట్టించాలి అన్నాడు అర్హన్. నేనిప్పుడే పిలిపిస్తాను బాబు, నువ్వు అప్పటి వరకు కారులో కూర్చో అన్నాడు భీముడు. చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తున్న నాగమ్మ వైపు చూసి చేతులు జోడించి, నువ్వున్నావని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నావు తల్లి అని మనసులోని ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళి కారులో కూర్చున్నాడు అర్హంత్. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.